నమస్కారం అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది రోజుల్లో దగ్గర పడుతుండగా ప్రతి పార్టీ కూడా ఒక మేనిఫెస్టోని సిద్ధం చేసే ప్రక్రియలో మునిగిపోయారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున మరలా 2019 ఏదైతే హామీ ఇచ్చారో బోటకపు హామీలు, అదే హామీలతో ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అందులో మొదటిగా గమనిస్తే అమ్మఒడి 15,000 నుంచి 17,000 రూపాయలు పెంపు అని చెప్పారు. గతంలోనే 15,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి లేదు, 13,000 రూపాయలు ఇచ్చారు. అది కూడా ఒక విడత ఎగరగొట్టిన పరిస్థితి. ఈ విధంగా అదే హామీని తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా ఈ యొక్క జనాలకు ఏం లబ్ధి చేకూరుతుందంటారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు బూటకపు హామీలు ఇవ్వడంలో ఎక్స్పర్ట్. ఏ విధంగా అంటే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి 730కు పైగా హామీలు ఇచ్చాడు. ఒకటి కాదు, రెండు కాదు, 730 హామీలు అక్షరాల. అన్నీ చాలా, ఇస్లామిక్ బ్యాంకు నుంచి కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల వరకు, అదేవిధంగా ప్రకృతి విపత్తు నిధి కావచ్చు, ధరల స్థిరీకరణ నిధి కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రోజులు 730 హామీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అవేవో నవరత్నాలు అన్నాడు. ఆ నవరత్నాలు కూడా నకిలీ రత్నాలుగా అయ్యాయి. ఆ రత్నాల్లో మద్యపాన నిషేధం ఇవన్నీ ఏమయ్యో చూసాం. అదేవిధంగా దాంట్లో ఒక రత్నమైన అమ్మఒడి అది అర్ధఒడిగా మారిపోయింది. అదేవిధంగా నానబుడ్డిలో నుంచి పోయేట అయిపోయింది. దాంట్లో ఒకప్పుడు 15,000 అని చెప్పి ఈరోజు 13,000 ఇస్తూ దాంట్లో కూడా ఒకసారి ఎగ్గొట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేశారు. అందుకే తెలుగుదేశం పార్టీ పరిష్కారం ఏం చెబుతుందంటే తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు ఇంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఒక పిల్లకి ఇది ముగ్గురున్నా నలుగురున్నా ఒకరికే ఇస్తాడు, మిగతా వాళ్ళకి ఎగ్గొట్టేస్తాడు ఈ నా దొంగారెడ్డి. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున తెలుగుదేశం పార్టీ తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి, చదువుకునే బిడ్డకి ఇస్తుంది. దాని ద్వారా ఎంతోమంది పేదలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయూతనిచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, 13,000 నుంచి అదేదో అంట, ఇప్పుడు ఏదో 17 అంటున్నాడు. అది కూడా ఇవ్వడు. ఈ మళ్ళీ ఆయన కోతలు తెలిసిందే కదా, ఆ 2 కోతలు పోతాయి. దాంట్లో అదే తెలుగుదేశం పార్టీ కోటేస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 వస్తుంది. దాని ద్వారా వాళ్ళకేంటంటే తల్లిదండ్రుల పైన భారం తగ్గుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ఆదుకున్నట్టుంటుంది. అందరి బిడ్డల్ని సమానంగా చూస్తారు. అక్కడ ఏంటంటే ప్రభుత్వం అనేది సమానత్వం చూపిస్తే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు కూడా సమానత్వం చూపిస్తారు. కొంతమంది పిల్లలు ఏమై ఉంటారంటే ఇంట్లో ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ ఉంటే ఒక మగబిడ్డని మంచి స్కూల్లో చేర్పించడం, ఆడబిడ్డని కొంచెం తక్కువ స్కూల్లో ఏదో చదివిద్దామని. కొంతమంది ఏమంటే కొంతమందిని మంచిగా ఒకరిని ఉండే డబ్బులతో ఆ విధంగా ఉంటాయి వాళ్ళ ఆర్థిక స్తోమత. అదే ప్రభుత్వమే సమానత్వంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు, ప్రభుత్వమే ఈ విధంగా ఇస్తుంది, మనం కూడా వాళ్ళని ఇద్దరిని ఈక్వాలిటీగా చదివిద్దామంటే అప్పుడు ఇద్దరు సమానంగా ఉంటుంది. అప్పుడు ఏమంటే వాళ్ళ మానసిక స్థితి కూడా బాగుంటుంది. ఇంట్లో చిన్నప్పుడు ఒకరిని ఎక్కువగా చూసి ఒకరిని తక్కువగా చూస్తే వాళ్ళ మానసిక స్థితి ఏమైపోతుందంటే అంటే వాళ్ళది చిన్నప్పటి నుంచి వాళ్ళనే చూస్తారనే చూడరా అనేది ఒక విధంగా అయిపోయి వాళ్ళు రేపు సమాజంలో ఒక సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతారు. ఆ విధంగా లేకుండా ఈక్వాలిటీ అనేది ప్రభుత్వమే చూపించినప్పుడు అప్పుడేమవుతుంది, ఈక్వాలిటీ అనేది ప్రభుత్వం చూపిస్తూ ఉంది, మనం కూడా ఈ ఈక్వాలిటీగా చూపించాలని చెప్పి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అప్పుడు ఎవరికి లాభం చేకూరుతుంది, తల్లిదండ్రులకి, పిల్లలకి చేకూరుతుంది. ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి నుంచి అనేది తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దీనివల్ల రాష్ట్రంలో ఎంతోమంది తల్లిదండ్రులకి ఒక చేయూతనిచ్చిందిగా తెలుగుదేశం ప్రభుత్వం నిలవబోతూ ఉంది. మరొక పెద్ద బూటక హామీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దాదాపు 60 నుంచి 70 లక్షల మంది వృద్ధులు ఈ యొక్క వితంతులకు సంబంధించి పెన్షన్లను ఉండడం జరిగింది. ఆ యొక్క పెన్షన్ని 3,000 నుంచి 4,000 పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది మేనిఫెస్టోలో. గతంలోనే ఆ యొక్క 250 పెంచుకుంటూ ముక్కుకుంటూ మూలుకుంటూ చేసిన పరిస్థితి. ఇప్పుడు 3,000 నుంచి 4,000 అంటే నమ్మే పరిస్థితి ఉందంటారా? వృద్ధుల్ని శవరాజకీయాలుగా వాడుకున్న జగన్మోహన్ రెడ్డి ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ఒకటి, మీరు ఆలోచించండి, ఆయన 3,000 4,000 అంటే 3,500 మాత్రమే. అది కూడా ఎప్పుడో తెలుసా, 2029వ సంవత్సరంలో 3,500 ఇస్తాడంట. ఎవరి సైకో? ఎలాగో తెలుసా అంటే ఈయన ప్రజల్ని మోసం ఏ విధంగా చేస్తున్నాడు చూడండి. గతంలో 3,000 హామీ ఇచ్చాడు, కానీ 250 చక్కన పెంచాడు. అక్కడ ఏమైపోయింది, అవ్వాతాతలకి దాదాపుగా ఒక్కొక్కరికి 40,000 నుంచి 50,000 వరకు బాకీ పడ్డాడు. ఎవరి? జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా గతంలో మనం చూస్తే గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చింది పథకాలు. ఆ రోజు పెన్షన్ పెంపని 2014లో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది 1,000 రూపాయలని. అధికారంలోకి వచ్చిన రోజు తొలి సంతకం పెట్టి జూన్ 8వ తేదీ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. అది ఆ మంత్ నుంచి ఎగ్జిక్యూషన్లోకి వచ్చింది. అక్కడేంటి 200 నుంచి ఒకేసారి 1,000 రూపాయలు చేశాడు. 1,000 రూపాయల నుంచి మళ్ళీ 2,000 ఒకేసారి చేశాడు. అంటే 1,800 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచారు. జగన్మోహన్ రెడ్డి 3,000 అని చెప్పి ఆ 3,000 పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకొని అవ్వాతాతలకి చాలా వరకు బాకీ పడ్డాడు.
కానీ రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏమని చెబుతూ ఉందో తెలుసా? 4,000 ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఆ 4,000 కూడా ఎప్పటి నుంచో తెలుసా? ఈ ఏప్రిల్ నుంచే, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలది కూడా జూలైలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7,000 ఇస్తాం. మళ్ళీ ప్రతి నెల 4,000 ఇస్తామని చెప్పి, అంటే ఇప్పుడు ఈ రోజు ఉండే వాళ్ళు రేపు ఉంటారో ఉండరో అనేది గ్యారంటీ లేదు ఇప్పుడు ఉన్న రోజుల్లో. అలాంటిది నువ్వు 5 ఏళ్ళ తర్వాత ఇస్తా అంటే ఎవరికి లాభం? అప్పటికి నువ్వు పెన్షన్లు ఉంచుతావు, ఆ స్కీమ్ని ఎత్తేస్తావు, ఎవరికి తెలుసు? అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే రేపటి నుంచే 4,000 ఇస్తా అంటున్నాడు. ఎవరైనా కానీ రేపటి నుంచి ఇచ్చే వాళ్ళ గురించి ఆలోచిస్తారా, ఒక 5 ఏళ్ళ తర్వాత గురించా? అసలే వికలాంగులంటే వాళ్ళకి వయసు ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ రోజుని ఇస్తా అంటే నువ్వు చేయూతనిచ్చావు. అందుకని ఈరోజు రాష్ట్రంలో ఉండే వికలాంగులు, వృద్ధులు వీళ్ళంతా ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? వృద్ధాప్య పెన్షన్ వాళ్ళు, జగను మనల్ని మోసం చేశాడు. గతంలో చంద్రబాబు నాయుడు పెంచుతా అన్నాడు, మనకి పెంచాడు. 200 ఉన్న దాన్ని 2,000 చేసింది చంద్రబాబే. మళ్ళీ ఈ జగన్ వచ్చి 3,000 అని చెప్పి అది కూడా సక్రమంగా ఇవ్వలేదు. ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే ఇచ్చి ఒకరు కట్ చేశాడు. అదే చంద్రబాబు నాయుడు వస్తే 4,000 ఇస్తా అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చాడు, మళ్ళీ ఇస్తాను 4,000. మాకు ఆ నమ్మకం ఉంది. అందుకని మేము ఏం చేద్దామంటే చంద్రబాబుకే ఓటేసేద్దాం. జగన్ ఒక అవకాశం అన్నాడు, ఇచ్చాం కదా ఒక అవకాశం. ఇంకేం చేస్తాడు? ఏం పొడిచినాడు? ఏం బొడవలా? అందరు గొడవలు ఇలాంటి అల్లర్లు తప్పితే ఇంకేం లేవు. అందుకని మేము ఏం చేస్తామంటే చంద్రబాబుకే ఓటేస్తాం. మా పెద్ద కొడుకు 4,000 ఇస్తా అంటున్నాడు, మా పెద్ద కొడుకే మా ఓటు, చంద్రబాబుకే మా ఓటు అని ఈరోజు పల్లెల్లో వృద్ధులు మాట్లాడుకునే పరిస్థితి. ఈసారి వన్ సైడ్గా వృద్ధులంతా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే 4,000 పెన్షన్ హామీ అనేది వాళ్ళకి ఒక కొత్త జీవితాన్ని చూపిస్తూ ఉంది. అందుకోసం అని చెప్పి ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క గడిచిన 5 ఏళ్లలో కొన్ని లక్షల పెన్షన్లు రిమూవ్ చేయడం జరిగింది. ఆ యొక్క షరతులు ఏదైతే ఉందో, ఈ యొక్క విద్యుత్ కానివ్వండి, ఒక లిమిట్ పెట్టేసి ఈ పెన్షన్లన్నీ కూడా పూర్తిగా రద్దు చేశాడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొన్ని లక్షల పెన్షన్లు మంజూరు చేస్తే ఈయన రద్దు చేశాడు. దీని మీద ఏమంటారు? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి సంక్షేమాన్ని అందిస్తాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఎప్పుడు కానీ అతని ఆలోచనలు అంతా ఏంటంటే ద్వంద్వ వైఖరి, అదేవిధంగా దొంగ ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు అరువులు పెరిగిపోయినారనుకో, డబ్బులు ఇవ్వాలి, అందుకే అరువులను కట్ చేద్దాం. ఎలా కట్ చేద్దాం? ఇంట్లో 2 ముగ్గురున్నారా, 2 లేపే, ఒకరికి ఇవ్వు, ఆ ఇంటికి ఇస్తున్నా అని చెప్పు, ఇన్ని గడపలకి ఇస్తున్నా అని చెప్పి చెప్పుకునే పబ్లిసిటీ కోసం మాత్రమే జగన్ చేస్తూ ఉన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి. అంతే, కట్ చేసి ఈ విధంగా ఇస్తున్నాడు తప్పితే ఆయనకి నిజంగా పేదల పైన అయితే ఎలాంటి ప్రేమ లేదు, అతనికి ద్వేషం మాత్రమే ఉంది. కాబట్టి ఈ విధంగా కట్ చేసి ఇస్తున్నాడు. మరో పెద్ద బూటక హామీ పేదలందరికీ ఇల్లు. గతంలోనే ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేపట్టలేని జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లు కూడా మంజూరు చేయలేని జగన్ రెడ్డి అర్హులందరికీ వెళ్ళి సేమ్ కాపీ పేస్ట్ చేసి మళ్ళీ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అది ఎంతవరకు సాధ్యం అవుతుంటారు? మీరు చూస్తే ఈ మేనిఫెస్టో టోటల్ బోటపు మేనిఫెస్టో. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, గతంలో 25 లక్షలు 30 లక్షల ఇల్లు కట్టిస్తా అన్నాడు ఎవరి? జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఇల్లన్నా కట్టించాడా? సూటిగా అడుగుతూ ఉన్నాం. ఒక్క ఇల్లు జగన్మోహన్ రెడ్డి కట్టింది, అదిగో ఇది ఫోటోది, ఇవన్నీ పెట్టంటే పెట్టలేరు. దాన్ని కూడా ఫేక్ ఎడిటింగ్ చేస్తాడు వాడు, పిల్ల సజ్జల. ఈ విధంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వీళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మీరు చూడండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లు కట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ విధంగా ఇల్లు కట్టించారు, ఒక అపార్ట్మెంట్ టైప్లో. పేదవాళ్ళు కూడా అత్యున్నత స్థాయిలో ఉండాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కట్టారు. అవి కడితే ఆ రోజు ఏమన్నాడు తెలుసా? టిట్కో ఇల్లుని పైన రుణాలు నేను ఎత్తేస్తాను అన్నాడు. ఈ రోజు చూస్తే ఆ రుణాలు ఎత్తలేదు, ఆ ఇల్లు ఇవ్వలేదు. ఆ ఇళ్ళకి రంగులు కట్టుకొని ఇవి నేనే కట్టించా అని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నాడు తప్పితే ఎవ్వరికి న్యాయం చేయలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇల్లు కట్టించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాన్ని ఇవ్వని చెప్పమని చెప్పి ఏమీ ఇవ్వలేదు. అది ఈ జగన్మోహన్ రెడ్డి నిజ బుద్ధి. ఇంకొకటి, పేదలకు ఇల్లు కట్టియాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అది క్లియర్ కట్గా కనబడుతోంది. ఇంకోటి అతి ముఖ్యమైనది, ఈ యొక్క కళ్యాణమస్తు షాదీ తోఫా ముస్లిం సంబంధించి గతంలో అసలు ఆ పదహాన్ని పూర్తిగా పక్కన పెట్టిన జగన్ రెడ్డి ఈరోజు మళ్ళీ అదే తీసుకొచ్చి ఒక మేనిఫెస్టోలో యాడ్ చేయడం జరిగింది. గతంలోనే చేయలేని ముఖ్యమంత్రి ఇప్పుడు ఎలా చేస్తారంటారు? ఒకటి, నేను జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో గురించి ఓవర్వ్యూగా చెప్తా. ఇంక నుంచి వచ్చే హామీలన్నీ మెజారిటీ ఏంటంటే మిగిలిన అన్ని వర్గాలకి వచ్చేది. జగన్మోహన్ రెడ్డి ఏంటాడు తెలుసా? అన్నీ వచ్చి కొనసాగింపు అని పెట్టేశాడు. అన్నీ కొనసాగింపు. నువ్వు ఆల్రెడీ ఇప్పుడే బొచ్చులో దివలా, ఇంక రేపేమి ఇస్తావు జగన్ రెడ్డి? ఇంక రేపేమి ఇస్తావు నువ్వు? ఇంకేంటంటే ఈ జగన్మోహన్ రెడ్డికి అదే పని, ఆడిందే పాటరా అంటారు కదా, అట్టని చెప్పి అన్ని కొనసాగింపు అంటారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు నీకు అధికారం ఇచ్చినందుకు ఎందుకో ఏదో కొత్తగా చేస్తావు, కొత్తగా సృష్టిస్తావు. నువ్వేం కొత్తగా సృష్టించలా, ఉన్నాటివి కూడా ఆపారు నొక్కావు. అందుకని ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా?
ఈ జగన్ని పక్కన పెట్టేద్దాం. ఒక్క అవకాశం అన్నాడు, తండ్రి లేని బిడ్డ అన్నాడు, ఒక్క అవకాశం ఏదో ఇచ్చాం, ఆ ఒక్క అవకాశం అయిపోయింది. ఇతను మేనిఫెస్టోలో ఏమీ కొత్తదనం కనబడటం లేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఉచితంగా బస్సు ప్రయాణం అంటా ఉన్నాడు. ఆ ఉచితంగా బస్సు ప్రయాణం వల్ల మనకి ఎంత డబ్బులు సేవ్ అవుతుందని ఈరోజు పల్లెల్లో మహిళలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అంటే పల్లెల్లో ఉండే వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా, మనకు సంవత్సరానికి ఈ గ్యాస్ సిలిండర్ల పైన 1200, 1300 మనం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి. ఈ ఖర్చులు దాదాపుగా 1500 నుంచి 1600 అవుతా ఉంది. దాదాపుగా ఎట్ట తీసుకున్నా కానీ 5000 దాకా అవుతుంది అన్ని ఖర్చులు ఆ గ్యాస్ పైన. అదే చంద్రబాబు నాయుడు గారు 3 ఇస్తా అంటున్నాడు. 3 ఇచ్చాడనుకో మనకి 5000 మిగిలినట్టే కదా అని ఈరోజు మాట్లాడుకుంటున్నారు పల్లెల్లో మహిళలు. ఈరోజు పల్లెల్లో 3 సిలిండర్లు అనేది చిన్న చిన్న పనులకు వెళ్ళే వాళ్ళకి ఆ 3 సిలిండర్లు అనేది సంవత్సరానికి సరిపోతాయి. ఆ విధంగా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కొట్టేస్తే 3 సిలిండర్లు వస్తాయి, ఈ జగన్ కొట్టేస్తే మనకేం రాదు, ఆల్రెడీ ఇతను ఇచ్చాడు అయిపోయింది, ఇతనేమో అతను జోబీలో నుంచి ఇవ్వలేదు, మన డబ్బులే ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఏదో ఇస్తా అంటున్నాడు, 3 సిలిండర్లు మనకి ఎంతో డబ్బులు మిగులుతుంది, అందుకని మనం చంద్రబాబుకే వేద్దాం ఈసారి ఓటు అంటున్నారు. ఇంకొంతమంది ఏమనుకుంటున్నారు తెలుసా, చంద్రబాబు నాయుడు గారు నెల ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమంది ఆడబిడ్డలకి 1500 అంటా ఉన్నాడు అంటున్నారు. 1500 అంటే ఇంట్లో ఇప్పుడు 3 ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, అత్త కోడలు అదేవిధంగా కూతురు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎంత వస్తుంది, 4500 వస్తుంది. ఆ 4500తో వాళ్ళు ఏదో ఒక చిన్న ముడి సరుకులు తెచ్చుకోనో ఏదో ఒకటి టైలరింగ్ ఏదో ఒకటి నేర్చుకుంటే వాళ్ళే ఆ 4500ని 10,000 15,000 చేయగలుగుతారు. ఆ క్యాపబిలిటీ మహిళలకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు వేస్ట్ చేయరు, డబ్బులను ఎలా జనరేట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. మనం ప్రభుత్వం తరపు నుంచి ఈ విధంగా ఇస్తే వాళ్ళు ఒక 10,000 జనరేట్ చేస్తారు. ఈ విధంగా ఆలోచిస్తున్నారు. అదే మేలు కదరబ్బా, నెల మనం 3 ఉన్నాం ఇంట్లో 4500 వస్తుంది, లేదా ఒకరుండే వాళ్ళు 1500 వస్తుంది. మనం దాంతో ఏదో చిన్న మన ఇంటి చుట్టుపక్కల ఏదైనా గింజలు జల్లుకున్నా కానీ ఆ వచ్చిన కూరగాయలు అమ్ముకున్నా కానీ మనకు డబ్బులు వస్తుంది కదా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ జగన్ వస్తే ఏమీ ఇవ్వడు, అందుకే మనం చంద్రబాబు కొట్టేద్దాం అనుకుంటా ఉన్నాం. మహిళలు ఈ విధంగా ఈసారి మహిళల్లో ఒక మార్పు చూడబోతా ఉన్నాం. ఎందుకంటే మహిళలు వాళ్ళని సొంత కాళ్ళపై నిలబెట్టే నాయకుడు కోట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా సొంత కాళ్ళపైన గతంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా తీసుకొని ఒక రిఫార్మ్స్ తీసుకొని వచ్చాడు. అది ఈ రోజుకి కొనసాగుతుంది. ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఈ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం కావచ్చు, అదేవిధంగా ఆడబిడ్డని ఇది 1000 కావచ్చు, ఇది ఒక మార్పు తీసుకొని రాబోతుంది. ప్రతి ఒక్క ఆడబిడ్డని ఒక ఆంటర్ప్రినియర్లా తయారు చేయడానికి ఇది మేనిఫెస్టో. అందుకని మహిళలందరూ ఆలోచిస్తున్నారు, మార్పు కోరుకుంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒక్క సగం మందికి పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఆ మహిళా ఓటర్లంతా గుంపుగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు కోటేద్దామని సిద్ధంగా ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా ఇంకొకటి కూడా ఉంది. రాష్ట్రంలో రైతులంతా కూడా ఈ జగన్ వచ్చిన తర్వాత ఏం చేశాడబ్బా మనకంటే కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, ఆ రైతు భరోసాకు అది కూడా మోడీ డబ్బులే కానీ వీటి డబ్బులేమి ఇవ్వలేదు మనకు. అదే చంద్రబాబు నాయుడు వస్తే 20,000 ఇస్తా అంటున్నాడు. మనం ఏదన్నా విత్తనాలు తెచ్చుకునేదానికి చంద్రబాబు నాయుడు వస్తే ఇలాంటి కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువు, మంచి విత్తనాలు, మంచి ఎరువులు ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేద్దాము, చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తాడు. మనకు 1 ఎకరా ఉంది, మనం దున్నుకునేదానికి ఆ విత్తనాలు ఈ పనులకి ఆ 20,000 సరిపోతుంది. చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తాడు. మళ్ళీ కేంద్రం ఏదో కొంత ఇస్తుంది. దాంతో మనకేమవుతుంది, మనకు మన జోబీలో నుంచి తీయాల్సిన అవసరం ఉండదు, ప్రభుత్వమే మనల్ని ఆదుకుంటుంది. ఈ జగన్ లాగా దొంగ నాటకాలు ఉండవు, ఈ బాధలన్నీ ఉండవు. అందుకని మనం ఏం చేద్దామంటే ఈ జగన్ వచ్చిన తర్వాత ఏమంటే కరెంటు కోతలు ఇంత అంతా కాదు, ఎక్కడ చూసినా ఈ కరెంటు కోతలు ఏంటంటే మనం మోటార్ వేసుకోవాలంటే రాత్రి 11 వరకు వెయిట్ చేయాలి, తెల్లారితో 3 గంటలకు వదులుతాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అనుకో తెల్లారితో వదిలితే ఈ కరెంటు కోతలన్నీ ఉండవు. చంద్రబాబు నాయుడు ఉంటే మంచి కరెంట్ ఉంటుందని మనకు తెలుసు కదా. అందుకని మనం జగన్ ఒక్క అవకాశం ఇచ్చేసాం, అయిపోయింది, ఈసారి చంద్రబాబుకే ఓటేద్దామని రైతులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా యువత ఏ విధంగా ఉంది తెలుసా వాళ్ళ పరిస్థితి, జగన్ ఏదో విప్లవం అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇవన్నీ అన్నాడు, ఏమీ ఇవ్వలేదు మనకు. మనల్ని మోసం చేశాడు ఎవరు, ఈ జగన్. మామయ్య అన్నాడు, ఇవన్నాడు, లాస్ట్కి మామయ్య లేదు, ఏమీ లేదు, మనల్ని మోసం చేసేసాడు ఈ జగన్. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమంటున్నాడు తెలుసా, 20 లక్షల ఉద్యోగాలు అంటాడు. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వలేక నిరుద్యోగ భృతి అంటున్నాడు. ఇప్పుడు నేనున్నాను, నేను కోచింగ్కి వెళ్ళాలి, లేదా దానికి రోజు నాకు వెళ్ళి రావడానికి డబ్బులు కావాలి, నేను ఇంట్లో మా అమ్మ నాన్నో ఎవరినో ఒకరిని అడగాలి, గిల్టీగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి 3,000 ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది, నేను ఇంట్లో అడగాల్సిన అవసరం ఉండదు. నాకు బాబు గారు ఇచ్చిన డబ్బులతో నేను కోచింగ్కి వెళ్ళేసి వస్తాను. నేను ఏదైనా మెటీరియల్ తీసుకోవాలి, బాబు గారు ఇచ్చిన డబ్బులతో నేను మెటీరియల్ కొనుక్కుంటా. నేను ఏదైనా జాబ్ అప్లై చేసుకోవాలి, ఆ జాబ్ అప్లై చేసుకునేదానికి బాబు గారు ఇచ్చిన డబ్బులతో అప్లై చేసుకుంటా. ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే యువతలో కూడా ఒక విప్లవం వచ్చింది. నిరుద్యోగ భృతి అనేది ఒక రెవల్యూషన్ తీసుకొని రాబోతుంది. అదేవిధంగా జాబ్స్ 20 లక్షల జాబులు కావచ్చు. అదేవిధంగా డిఎస్సి పైన బాబు గారు వచ్చిన వెంటనే డిఎస్సి పైన సంతకం పెడతా అన్నాడు. అదేంటంటే ఎంతోమంది 5 ఏళ్ళగా డిఎస్సి లేక కోచింగ్ సెంటర్లో ఉండే వాళ్ళందరికీ ఒక వెలుగులాగా కనబడుతుంది. రేపు బాబు గారు వస్తే ఈ డిఎస్సి ఇస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, మన ప్రభుత్వ టీచర్లు, మన జీవితాలు బాగుపడతాయని అనుకునే వాళ్ళందరికీ ఒక ఉత్తేజం ఉంది. వాళ్ళు ఏమంటే 10 మందిని మారుస్తూ ఉన్నారు.
ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తే మాకు డిఎస్సి ఇస్తా అన్నాడు, మేము 5 ఏళ్ళు నష్టపోయాం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో, మీరు కూడా ఆలోచించి చంద్రబాబు కొట్టేయండి అని ఈరోజు పల్లెల్లో ఉండే అది యువత కావచ్చు డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్కరు చెబుతూ ఉన్నారు. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు కావచ్చు. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వాలంటీర్లు సైతం జగన్ వద్దు అంటున్నారు. ఎందుకో తెలుసా, ఈ జగన్ని మనం ఎన్నోసార్లు జీతం పెంచన్నా మాకు జీతం సరిపోలేదన్నా అని అడిగాం. ఈ జగన్ ఏం చేశాడు తెలుసా, జీతం పెంచకుండా మీకు ఇచ్చేది గౌరవ వేతనం, మీరు చేసే సేవ అని చెబుతూనే తన రాజకీయ స్వార్థాల కోసం మనల్ని వాడుకున్నాడు, మనల్ని బలి చేశాడా. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు తెలుసా, వాలంటీర్లు అందరూ ప్రజలకు సేవ చేయండి, నేను మీకు అండగా ఉంటాను, జగన్మోహన్ రెడ్డికి కొమ్ము గాయొద్దండి, ఒక పార్టీకి కొమ్ము గాయొద్దండి, మిమ్మల్ని స్కిల్ డెవలప్ చేస్తా, మీరు స్కిల్ డెవలప్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు నేను 10,000 ఇస్తా మీకు, రేపు దాని నుంచి 50,000 మీరు సృష్టించుకునే విధంగా నేను మార్గాలు చూపిస్తాను అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు వాలంటీర్లకు కూడా కాసు వచ్చింది. జగన్కి మనం 5 ఏళ్ళు గొడ్డి చాకిరీ చేస్తే కనీసం మనకు జీతాలు పెంచలేదు, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మనం పనిచేసినా కానీ ఆయన మన మేలు కోరి 10,000 ఇస్తా అంటున్నాడు. 10,000 అనేది మన జీవితాల్లో కొంచెం వెలుగునిస్తుంది. అదేవిధంగా ఆయన 50,000 సంపాదించుకునే దానికి మార్గాలు అంటున్నాడు. ఇది మనకు చాలా హెల్ప్ అవుతుంది కదా. అందుకని ఇన్ని రోజులు మనల్ని వాడుకున్నాడు, మన దెబ్బ ఎలా ఉంటుందో వాడికి చూపిద్దామని ఈరోజు వాలంటీర్లు సైతం ఏం చేస్తున్నారు తెలుసా, జగన్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలు జగన్ వద్దు అని చెప్పి అంటున్నారు. ఈ విధంగా ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది. వీళ్ళంతా రేపు వచ్చి పోలింగ్ బూతుల రోజు గుద్దబోయే గుద్దులకి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం అవతల పోయి పడబోతున్నాడు. ఆ విధంగా గుద్దబోతున్నారు. ప్రజలందరూ చైతన్యవంతులయ్యారు. ఏంటి, తెలుగుదేశం పార్టీ యొక్క హామీలతో. జగన్మోహన్ రెడ్డి డమ్మీ హామీలు నమ్మే పరిస్థితులు లేరు. రేపు జగన్ని అధపాతాళం లేక తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ధన్యవాదాలండి. జగన్మోహన్ రెడ్డి బోటపు హామీల గురించి తెలియపరిచినందుకు. రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆస్తులు దోచే జగన్ రెడ్డికి, ప్రజల ఆస్తులు పెంచే చంద్రబాబు నాయుడుకి వ్యత్యాసం తెలుసుకొని రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేద్దామని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.